గురుగారు, శ్రీమద్ రామాయణంలో పుష్పక విమానం చాలా ప్రత్యేకమైనటువంటి విషయం. సీతాదేవిని వెతుకుతూ హనుమంతుడు కూడా పుష్పక విమానంలోకి ఎక్కి అంతా కూడా చూస్తాడు. ఈ పుష్పక విమానం యొక్క ప్రత్యేకత ఏమిటి? విమానాత్ సుసంక్రమ్య ప్రాకారం హరియూధవ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షజకరో భవేత్. శ్రీరామాయణం సుందరకాండ. సమస్త లంకానగరాన్ని వెతికి సీతాదేవి కనిపించకపోవడంతో ఆంజనేయ స్వామి వారు పుష్పక విమానంలో కూడా వెతికే ప్రయత్నం చేశాడు. ఇక్కడ ఏమైనా ఉంచాడా అన్నట్లుగా. ఈ పుష్పక విమానం కుబేరునది. కుబేరుడు అన్నదమ్ముల పిల్లల వరసన రావణునకు సోదరుడు. రావణుడు కుబేరుని రాజ్యమైన లంకానగరాన్నే స్వాధీనం చేసుకుని కుబేరుని వాహనమైన పుష్పక విమానాన్ని కూడా స్వాధీనం చేసుకుని తమ్ముడే అయినా కూడా ఆ కుబేరుడిని రాజ్య నిష్కాసితుడిని చేసి సమస్తము తానే అనుభవిస్తున్నట్లుగా శ్రీరామాయణం వర్ణిస్తుంది. రావణుడు నిత్య శివ పూజా దురంధరుడు. తీవ్రమైన భక్తి నిష్ఠ కలవాడు. జగత్వద భ్రవిభ్రమ భ్రమద్భుజంగమశ్వసద్వినిర్గమత్కరాళ ఇలాంటి శ్లోకాలతో పరమేశ్వరుడినే ప్రసన్నుడిని చేసుకున్న ఆ రావణుడు ఇంత తీవ్రమైన భక్తి శ్రద్ధ ఉన్నప్పటికీ అంతకంటే మించిన లిలీష, స్వార్థం, అంతా నాకే కావాలి అనే గుణం కూడా కలవాడు. లోకంలో ఉండే సంపద తనదే, మహిళలు తనవారే, భోగ్య వస్తువులు తనవే, రాజ్యాలు తనవే. ఇలా అనకూడదు. ఈ కారణం చేత పుష్పక విమానం కలిగి ఉండడం ప్రత్యేకత అనుకున్నాడే కానీ పరమాత్ముడికి ఆగ్రహం కలిగించే అంశంగా తన ప్రవర్తన మారబోతున్నది అని గ్రహించలేకపోయాడు. సోదరుడి ఆస్తిని స్వీకరించడం కూడా దోషమే. ఉత్తమం స్వార్జితం విత్తం, మధ్యమం పితరార్జితం, అధమం భ్రాతృరాజ్యంచ స్త్రీవిత్తమధమాధమం. ఇల్లాలి డబ్బు తీసుకోవడం అధమాధమం, సోదరుడు సొమ్ము తీసుకోవడం అధమాధమం. తండ్రి రాజ్యం మధ్యమం, ఉత్తమం తాను సంపాదించింది. ఇది ధర్మం చెప్పే మార్గం. అలాంటి ఆ పుష్పక విమానం సోదరుడిది, తాను గ్రహించిన ఒక పాపం. ఇటువంటి అనేక పాపాలు నిరూపణ చేస్తూ రావణ సంహారం చేశాడు రామచంద్రమూర్తి. ఎక్కడ భరద్వాజాశ్రమం అనంతరం దర్శనం అనంతరం ప్రయాణం ప్రారంభం చేశాడో రాముడు తిరిగి పుష్పక విమానంలో అదే భరద్వాజాశ్రమంలో చేరి భరద్వాజుడు అందించిన విందు స్వీకరించిన అనంతరం ఆ పుష్పక విమానాన్ని సంబోధించి, పుష్పక విమానమా, నీవు తిరిగి క్షేమంగా కుబేరుని వద్దకు వెళ్ళవలసింది అంటూ పంపించి వేశాడా రామచంద్రమూర్తి. ఇది శ్రీరామాయణంలో పుష్పక విమానం యొక్క విశేషం కథనం. వేదాలలో విమానాల నిర్మాణాల రహస్యాలు ఉన్నాయి. అనేకులు ఈనాటి కాలంలో వేదాలను విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నారు. అధర్వణ వేదంలో ఈ అంశానికి సంబంధించిన మూలాలను మనం చూడవచ్చు.